గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10% వాటా ఇస్తానని ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే చెప్పామో అదేవిధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఏదైతే 10% గీత కార్మికులకు మద్యం దుకాణాలు ఇస్తామని చెప్పామో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో ఆ హామీని జీవో నెంబర్ 13 ద్వారా 21/1/2025 తేదీన 10% వాటా గీత కార్మికులకు ఇస్తూ జీవో ఇవ్వటమే కాకుండా ఈరోజు దానికి సంబంధించినటువంటి మొత్తం కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ ఇందుకు మనస్ఫూర్తిగా గీత కార్మికుల తరపున గౌడ శెట్టిబలిజ ఈడిగా సీసాయిన యాత కులస్తులు ఎవరైతే ఉండారో హృదయపూర్వకంగా ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మాట నిలబెట్టుకున్నటువంటి జీవో గౌడ కులస్తులకు ఆసరా, గౌడ కులస్తులకు ఒక అండ, చెప్పిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఏదైతే 10% అని చెప్పామో ఈరోజు రాష్ట్రంలో 3,396 ఉంటే 335 షాపుల్ని గౌడ కులస్తులకు ఇవ్వటమే కాకుండా ఈరోజు గీత వృత్తి పూర్తిగా కనుమరుగైపోతూ ఉంది. గీత వృత్తి కనుమరుగైపోతూ ఉంది. ఈ పరిస్థితుల్లో 10% వాటా 335 షాపులు ఇవ్వటమే కాకుండా లైసెన్స్ ఫీజులో 50% రాయితీ కూడా ఇస్తామన్నారు. ఇది మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం, మాకు అండగా ఉన్న ప్రభుత్వం, మా గీత కులాలను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం. మేము శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి.